హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఒక 2 minutes చూద్దాం ఎవరైనా జాయిన్ అవుతారని. Today we are going to learn how to create a basic Django project with pages that can link to each other using the anchor tag. Okay. First we can create the basic Django project. ఫస్ట్ మనం ఒక బేసిక్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. దాని తర్వాత ఒక టెంప్లెట్ లోడ్ అయ్యి చూద్దాం. ఒక టెంప్లెట్ నుంచి ఇంకో టెంప్లెట్ రీడైరెక్ట్ ఎలా అవుతుంది యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ వెళ్ళి ఫైల్కి వెళ్ళి ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ప్రాజెక్ట్ 1 అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ క్రియేట్ అయింది. మనకి ఇక్కడ ఇది కనిపిస్తుందా, దీన్ని టెర్మినల్ అంటాం. ఇక్కడ ఇందులో మన కమాండ్స్ తో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఇందాక క్రియేట్ చేసింది ఫోల్డర్ ప్రాజెక్ట్ 1 అనేసి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ కమాండ్ వచ్చేసి django start project, django -admin start project. దిస్ ఈస్ ద కమాండ్. అండ్ తర్వాత వచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్ మన ఇష్టం ఏదని ఇవ్వచ్చు. నేను ప్రెసెంట్ ప్రాజెక్ట్ 1 అనేసి ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఆ ప్రాజెక్ట్ లో మనకి ఆటోమేటిక్ గా ఈ ఫైల్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. init.py, AJI, settings.py, URLs ఇవన్నీ నిన్ననే చూసాను ఏంటి అనేసి. 1 సెకండ్.
ఓకే, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ మనం ఫోల్డర్లో ఉన్నాం ప్రెసెంట్. ఇక్కడ ఫోల్డర్ నుంచి ప్రాజెక్ట్లోకి రావడానికి చేంజ్ డైరెక్టరీ చేస్తాం. చేంజ్ డైరెక్టరీ అంటే సిడి స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి ఇచ్చాం? project1 ఇచ్చాం. సో సిడి స్పేస్ project1. ఓకే, సిడి స్పేస్ project1. ఇప్పుడు మనం ఫోల్డర్ నుంచి మన ప్రాజెక్ట్లోకి వచ్చాం. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మనం యాప్ అనేది క్రియేట్ చేసాం. యాప్ క్రియేట్ చేయాలంటే కమాండ్ వచ్చేసి పైథాన్ manage.py స్టార్ట్ యాప్. ఇక్కడ వరకు కమెంట్. తర్వాత యాప్ ని మన ఇష్టం ఏమన్నా ఇవ్వచ్చు. మై యాప్ అని ఇస్తాం. ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ యాప్ నేమ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ లో ఎన్ని యాప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు చూపించేసాము. ఇది ప్రాజెక్ట్ అనుకోండి. ఇది వచ్చేసి ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం ఎన్ని యాప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. యాప్ 1, యాప్ 2, సో ఇలా. బట్ ప్రాజెక్ట్ లో ఇంకొక ప్రాజెక్ట్ మాత్రం క్రియేట్ చేయకూడదు, ఇలా మాత్రం. ఓకే, ఒక ప్రాజెక్ట్ లో మన ఇష్టం ఎన్ని యాప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ యాప్స్ క్రియేట్ చేస్తాం, యాప్ క్రియేట్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం. పైథాన్ manage.py స్టార్ట్ యాప్. ఈ మై యాప్ అనేది యాప్ నేమ్, మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ యాప్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది యాప్, ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో settings.py అని ఉందా, ఇందులో ఇక్కడ 33rd లైన్ లో ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది. సో ఇక్కడ మనం ఆ యాప్ ని ఇక్కడ ఇస్తాం, అంటే ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసాము అని. అయ్యా, అలా మనం ఎన్ని యాప్స్ అయితే ఇస్తామో అలా ఇట్లా కొటేషన్స్ లో పెట్టేసుకొని ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇప్పుడు బ్రౌజర్ మనం రన్ చేద్దాం. రన్ చేయడానికి కమాండ్ వచ్చేసి పైథాన్ manage.py రన్ సర్వర్. ఈ కమాండ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసామంటే మన ప్రాజెక్ట్ కరెక్ట్ గా క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి రన్ అవుతుంది. ఓకే, ద ఇన్స్టాల్ వర్క్ సక్సెస్ఫుల్లీ, కంగ్రాచులేషన్స్ అంటే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ కరెక్ట్ గా రన్ అయింది. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తుంటే ఇలా వస్తుంది, ఇన్స్టాలేషన్ సక్సెస్ అని. ఇలా కాకోకుండా మనకు ఒక బేసిక్ ఒక HTML పేజ్ ఓపెన్ అవ్వాలి, హోమ్ పేజ్ లాగా. సో అది రావాలంటే ఎలా అంటే ఫస్ట్ మనం వ్యూస్ రాస్తాం. ఇక్కడ మనం బిజినెస్ లాజిక్ అంటే పైథాన్ లాజిక్ కోడింగ్ మొత్తం ఈ వ్యూస్ లో రాసుకుంటాం. ఇక్కడ యాప్ లో వ్యూస్ అని ఉందా, ఈ వ్యూస్ లో రాసుకుంటాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ వ్యూస్ లో మనం ఫంక్షన్స్ నేమ్స్ తో కాల్ చేసుకొని ఫంక్షన్స్ రాసుకుంటాం. మనం ఫంక్షన్ అని చెప్పేసి డిఫైన్ ఎలా చేయాలి, డిఈఎఫ్ అంటే ఇది ఒక ఫంక్షన్ అనేసి. ఓకే, ఎఫ్ సపోజ్ ఇప్పుడు హోమ్ పేజ్ ఇండెక్స్ అని చెప్పేసి తీసుకుని వస్తాం. ఇండెక్స్ రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా ఇండెక్స్ డాట్ HTML.
ఓకే, డెఫ్ అని చెప్పేసి ఫంక్షన్ కాల్ చేసుకున్నా, ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇండెక్స్ తీసుకున్నా, రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ అంటే ఏ పేజ్ కి రిటర్న్ రెండర్ కావాలి, రిక్వెస్ట్ కామా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ కి రిటర్న్ కావాలని చెప్పేసి రాసిన, ఈ హెచ్టిఎంఎల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ కి కావాలని చెప్పేసి రిటర్న్ రెండర్ రాసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్స్ రాస్తాం. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్స్ ఉంది, ఇక్కడ వ్యూస్ లో ఫంక్షన్స్ రాసుకున్నాము, ఇక్కడ వ్యూస్ లో ప్రతి ఫంక్షన్ కి ఒక యూఆర్ఎల్ లింక్ పాత రాస్తాం కంపల్సరీ. ఇక్కడ డెఫ్ అని పెట్టేసి ఒక ఫంక్షన్ రాసాము అంటే ఇక్కడ కంపల్సరీ యూఆర్ఎల్స్ లింక్ పాత రాయాల్సింది కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూఆర్ఎల్స్ వచ్చేసి ప్రాజెక్ట్ లో ఉంది, బట్ వ్యూస్ వచ్చేసి యాప్ లో ఉంది. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ యాప్ లో ఉన్న వ్యూస్ ప్రాజెక్ట్ లేక ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రమ్ వ్యూస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఎక్కడి నుంచి, యాప్ నుంచి, మై యాప్ ఇంపోర్ట్, ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వ్యూస్. ఓకే, వ్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లింక్స్ రాసుకుంటాం, యూఆర్ఎల్ లింక్స్ పాత్స్. ఇక్కడ యూఆర్ఎల్ లింక్స్ రాస్తాము. ఓకే, పాత్ వ్యూస్ డాట్, వ్యూస్ లో ఉన్న ఫంక్షన్ ఏ ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం, ఇండెక్స్ అనే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటాం. సో వ్యూస్ డాట్ ఇండెక్స్ కామా ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ ఇస్తాం, నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి యూఆర్ఎల్ నేమ్ ఇస్తాం. ఇక్కడ నేను ఇండెక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ వ్యూస్ లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ కి వెళ్ళాలని చెప్పేసి రాసాం, కానీ ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజ్ మనం క్రియేట్ చేసుకోలేదు కదా. సో ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం. హెచ్టిఎంఎల్ పేజెస్ ఎప్పుడైనా కూడా టెంప్లెట్స్ లో పెట్టుకోవాలి మనం, ఇక్కడ టెంప్లెట్స్ అనేది కూడా లేదు. సో మనం ప్రెసెంట్ ఫస్ట్ యాప్ లో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఒక డైరెక్టరీ తీసుకుంటాం, ఇక్కడ టెంప్లెట్స్ అని చెప్పి తీసుకుంటాం. ఈ టెంప్లెట్స్ లో హెచ్టిఎంఎల్ పేజెస్ పెట్టుకుంటాం మనం, ఏదైనా కూడా హెచ్టిఎంఎల్ పేజెస్ టెంప్లెట్స్ అనే దాంట్లోనే పెట్టుకుంటాం. సో ఇప్పుడు టెంప్లెట్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి తీసుకుంటాం. క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఆటోమేటిక్ గా బేసిక్ ఫార్మాట్స్ ఇచ్చేసింది, డాక్ టైప్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ లాంగ్ ఈఎన్జి అండ్ హెడ్ లో టైటిల్ ఉంది, తర్వాత బాడీ హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్. ఇక్కడ టైటిల్ మన ఇష్టం, ఇక్కడ టైటిల్ వచ్చేసి ఇక్కడ పైన ఏం కనిపించాలని చెప్పేసి అది ఉంటుంది. ఇక్కడ బాడీలో మనం ఏది కావాలంటే అది రాసుకుంటాం. ప్రెసెంట్ ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చాను, హెచ్టిఎంఎల్ పేజ్ ఇండెక్స్ పేజ్ క్రియేట్ చేసి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ అయిందా, హలో వరల్డ్, ఈ పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ టైటిల్ అని ఉందా, ఈ టైటిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం కనిపించాలనేసి ఇక్కడ ఉంది చూడు టైటిల్, ఆ టైటిల్. ఓకే, ప్రెసెంట్ వరకు అయితే మనకి ఇండెక్స్ పేజ్ కాబట్టి ఇక్కడ ఇండెక్స్ అని చెప్పేసి ఇస్తున్నాం, లేదా ఆ హోమ్ పేజ్ అని పెట్టుకోండి మీ ఇష్టం, చేంజ్ అయింది. ఓకే, ఇది హలో వరల్డ్ అని చెప్పేసి ఒక పేజ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి ఇండెక్స్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ పక్కన ఒక లింక్ కావాలి, అబౌట్ అని చెప్పేసి ఒక లింక్ కావాలి. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇంకొక టెంప్లెట్ కి రీడైరెక్ట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ అని చెప్పి టైప్ చేశాను. ఓకే, ఇక్కడ చాలా లింక్స్ వచ్చినాయి, ఏవేవి, ఒకటి స్టార్స్ అన్ఫోల్డెడ్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా.
ఇప్పుడు నేను దేని మీద క్లిక్ చేస్తే ఆ స్టార్ అన్ఫోల్డ్ అని చెప్పి ఆ వెబ్సైట్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ క్లిక్ చేస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్కి వెళ్తుంది అట్లా. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం అబౌట్ అని కొన్ని లింక్స్ ఇస్తాం. ఏ లింక్ అయితే క్లిక్ చేస్తామో ఆ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ అబౌట్ అని చెప్పి ఇస్తాం ఫస్ట్ అయితే. ఓకే, ఫస్ట్ అబౌట్ అని చెప్పి లింక్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎలా అయితే ఒక పేజ్ టెంప్లెట్ ఓపెన్ అవ్వాలని చెప్పి రాసామో అలాగే ఇప్పుడు ఇంకొక టెంప్లెట్ రాస్తాం. డెఫ్ అబౌట్ అని చెప్పి తీసుకుందాం. రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా about.html. ఓకే, కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాసుకున్నాంగా, సో యూఆర్ఎల్స్ రాయాలి. ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం ఏది యాప్ నుంచి యూఆర్ఎల్స్ లేక వ్యూస్. ఓకే, దెన్ నౌ ఇప్పుడు మనం లింక్ రాయాలి. ఇక్కడ యూఆర్ఎల్స్ లింక్స్ రాసాం. వ్యూస్ డాట్ ఇండెక్స్ వ్యూస్ ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చాం, అబౌట్ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ అబౌట్ అని చెప్పి రాసుకుంటాం. కామా నేమ్ ఈక్వల్స్ టు అబౌట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంటీ ఉందా, ఈ ఎంటీలో కూడా కంపల్సరీ సెకండ్ నుంచి కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఎంటీ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఓపెన్ కావాల్సిన పేజ్ అది. అంటే ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తామా, ఇక్కడ రన్ చేసిన వెంటనే లింక్ క్లిక్ చేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుందా, ఏ పేజ్ అయితే ఓపెన్ కావాలనుకుందో ఆ పేజ్కి ఎంటీ పెట్టేసాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇండెక్స్ అని చెప్పేసి ఇక్కడ ఎంటీ ఇచ్చామనుకో ఫస్ట్ అబౌట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అలా ఇప్పుడు మనం ఏ పేజ్ అయితే ఇక్కడ ఎంటీ ఇస్తామో ఆ పేజ్ లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వ్యూస్ రాసుకున్నాం. about.html అని చెప్పేసి టెంప్లెట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం about.html అని టెంప్లెట్ ఉందా, ఇక్కడ ఇండెక్స్ డాట్ ఒకటి ఉంది, ఇది ఒక్కటి ఉంది. సో ఇది లేదు. సో మనం ఇప్పుడు HTML పేజ్ క్రియేట్ చేయాలి. HTML పేజ్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ చేసుకుంటాం, టెంప్లెట్స్ లో చేసుకుంటాం. టెంప్లెట్ నేమ్ వచ్చేసి about.html. ఓకే, ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ బాడీ, ఇక్కడ టైటిల్ వచ్చేసి అబౌట్ అని చెప్పేసి ఇస్తాం. బాడీలో దిస్ ఈస్ అబౌట్ పేజ్ అని ఇస్తుంది. అబౌట్ పేజ్ అని ఇచ్చాం. సో ఇప్పుడు రన్ చేస్తుంది. ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి ఇండెక్స్ పేజ్ ఓపెన్ అయింది, బట్ ఇక్కడ లింక్ రాలేదు. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఓపెన్ అయిందేమో ఇండెక్స్ పేజ్, కానీ ఇండెక్స్ పేజ్ లో లింక్ ఇచ్చామా, ఇవ్వలేదు. సో ఇక్కడ లింక్ అనేది ఇస్తాం, అబౌట్ పేజ్ లింక్ ఇక్కడ ఇస్తాం. లింక్స్ ఎలా ఇస్తామంటే యాంకర్ ట్యాగ్ లో ఇస్తాం. యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఏ హెచ్ రెఫరెన్స్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సంటేజ్ ఓపెన్ URL కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో మనకి ఏం కనిపించాలని చెప్పేసి ఇక్కడ పెడతాం. ఇక్కడ URL మాత్రం ఇక్కడ మనం URLs లింక్స్ రాసుకున్నాము, నేమ్ ఈక్వల్స్ టు అని. సో ఈ URL అక్కడ ఇస్తాం మనం. ఇప్పుడు రిఫ్రెష్ చేయొచ్చు, ఇక్కడ వచ్చింది అబౌట్ అని చెప్పించింది.
ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేస్తే ఇంకొక పేజ్కి వెళ్ళింది. దిస్ ఈస్ అబౌట్ పేజ్. ఫస్ట్ ఇండెక్స్ పేజ్ ఓపెన్ అయ్యింది, తర్వాత అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ అబౌట్ పేజ్ అయిపోయింది. సో సేమ్ అలాగే ఇక్కడ ఇంకొక పేజ్ తీసుకుందాం, క్యాలిక్యులేషన్స్ పేజ్ అని చెప్పేసి తీసుకుందాం. సో ఫస్ట్ సేమ్ ఇంతకు ముందులాగే ఫంక్షన్స్ రాసుకుంటాం. డెఫ్ సిఏఎల్సి అని చెప్పి పెట్టేసుకుంటాం. క్యాలిక్యులేషన్స్ రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా ఏ పేజ్కి వెళ్ళాలో ఆ పేజ్ ఇస్తాం. సిఏఎల్సి డాట్ HTML. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు వ్యూస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ URLs రాస్తాం. URLs కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు వ్యూస్ లో ఇక్కడ calc డాట్ HTML టెంప్లెట్ ఉందా, ఇక్కడ HTML పేజ్ లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్ ఒక HTML పేజ్. CALC ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అని చెప్పేసి పెడదాం. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ పేజ్ అని చెప్పేసి రాసాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ హలో వరల్డ్ అంటే ఇండెక్స్ పేజ్ లో అబౌట్ లింక్ ఒకటే ఉంది, క్యాలిక్యులేషన్ లింక్ లేదు. సో మనం ఇప్పుడు మనకు ఫస్ట్ ఓపెన్ అయ్యేది ఈ పేజ్. ఈ పేజ్ లో ఇంకొక లింక్ రావాలి. సో లింక్స్ ఎలా రాస్తాం? యాంకర్ ట్యాగ్ లో సేమ్ hReference కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ ఓపెన్ URL సింగిల్ కొటేషన్స్ ఓపెన్ క్లోజ్ పర్సెంటేజ్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ ఇక్కడ URL మాత్రం ఇక్కడ URL నేమ్ ఏదైతే తీసుకున్నామో అదే నేమ్ అక్కడ తీసుకుంటాం. ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం వచ్చిన. ఇప్పుడు అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్తుంది, క్యాలిక్యులేషన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే క్యాలిక్యులేషన్ పేజ్కి వెళ్తుంది. సో దిస్ ఈస్ ద రీడైరెక్షన్స్. ఫస్ట్ ఒక టెంప్లెట్ ఎలా లోడ్ అవుతుంది, తర్వాత ఆ టెంప్లెట్ నుంచి ఇంకొక టెంప్లెట్కి ఎలా రీడైరెక్ట్ అవుతుంది.
సో ఈరోజు ఫస్ట్ ఏం చూసాం, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసామో చెప్పినాం. తర్వాత ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత బేసిక్ ఒక యాప్ క్రియేట్ చేసాం. యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ఎన్ని యాప్స్ అయితే క్రియేట్ చేసినామో అన్ని యాప్స్ ఇన్స్టాల్ యాప్స్ లో పెడతాం సెట్టింగ్స్ డాట్ పీవైల్. తర్వాత వ్యూస్ రాసుకున్నాం. ఓకే, తర్వాత యూఆర్ఎల్స్, తర్వాత టెంప్లెట్స్. ఫస్ట్ ఇక్కడ వ్యూస్. అసలు వ్యూస్ ఎందుకు రాసినాం? మన బిజినెస్ లాజిక్ కానీ పైథాన్ లాజిక్ కానీ ఇవన్నీ ఇక్కడ రాసుకుంటాం. ద వ్యూస్ డాట్ పీవై ఫైల్ ఈస్ వేర్ వి రైట్ ఇన్ ది పైథాన్ ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్. ఈచ్ వ్యూ ఫంక్షన్ రిసీవ్స్ ఏ రిక్వెస్ట్ అండ్ రిటర్న్ రెస్పాన్స్. ఓకే, రిక్వెస్ట్ అండ్ రిటర్న్ రెస్పాన్స్. And it controls what the users to see when they open a web page, and it can return plain text or HTML files or render templates, whatever it. So next, URLs. After views you can write the URLs. In these URLs we can file is used to define URL paths for your websites. It connects the URL like home page, like index page, about page, calculation page, like that, to a view function here. Okay, and views, URLs and templates. Okay, here templates. These templates are folder contains in the HTML files. These files are shown to users in the browser, web browser. Okay, here. And you can use the Django templates like this format. This format is include your templates. Okay, or to add the logic data like double curly brackets. అండ్ ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ టెంప్లెట్స్ అనేది ఏ ఫోల్డర్ లో ఉండాలి? కంపల్సరీ యాప్ లోనే ఉండాలి. ఎలా అంటే స్ట్రక్చర్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ యాప్ అని ఉంది, మై యాప్ అని ఉంది. సో ఈ యాప్ లోనే టెంప్లెట్స్ అని చెప్పి ఒక డైరెక్టరీ తీసుకుంటాం. ఈ టెంప్లెట్స్ లో HTML ఫైల్స్ తీసుకుంటాం, like index.html, about.html, cloud blockchain. ఓకే, ఈ ఫార్మాట్ లో ఉండాలి. సేమ్ యాప్ లో టెంప్లెట్స్ ఉండి టెంప్లెట్స్ లో ఈ HTML ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇలా యాప్ లో టెంప్లెట్స్ ఉంది, టెంప్లెట్స్ లో ఈ ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం, HTML ఫైల్స్. ఇవన్నీ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఏ యూజర్ క్లిక్స్ ఏ లింక్ అబౌట్ హియర్. First we can check the Django URLs. If you click here, first we can check the here URLs. URL is there or not about, and finds the matching view. This view about view, views dot about. In the views we can check the is there have or not about function. Okay, and the view function is runs and returns the HTML page.
using the templates. The templates is about .html. The template is showing the web browser here. Okay, simply the views is a logic and response generation, and URLs is a mapping the URLs to the views, and templates is content HTML shown to the user. Okay, any doubts? So today we learn the how to create a basic Django project with template pages that can link to each other using the anchor tag. Okay. Okay. Can you